తెలంగాణ ఉద్యమం 14 ఏళ్ళు సాగిన తర్వాత తెలంగాణ జాతిపిత అన్నారు. అన్ని రకరకాల కీర్తి ఇచ్చారు. మొదటి 5 ఏళ్ళు వరకు చెప్పాను నల్లేరు మీద నరికేయండి. రెండో 5 ఏళ్ళ నుంచి సమస్యలు ఉందని ప్రజలు తిరస్కరించారు. అవినీతిని, అహంకారాన్ని తిరస్కరించారు. ఇంకా ఊసిన పెట్టారు. కాకపోతే కష్టాల కొలిమిలో నుంచి వచ్చిన వాడికి ఇంకా తెగింపు ఎక్కువ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా 2 ఏళ్లలో పార్టీలో గాని ప్రభుత్వంలో గాని మంచి పట్టు సాధించారు. రేవంత్ రెడ్డి గారు గొప్పతనం ఏంటంటే గతంలో ఎన్నడూ కూడా మంత్రి పదవులు చేయలే ఆయన. ఒకసారి జెడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి ఆయన ప్రస్తావన నాకు ఈటీవీలో మేము పోయినప్పుడు ఆ లిఫ్ట్ లో కలిసేవాళ్ళం ప్రతిసారి కూడా. అంటే ఏమంటానంటే ఎప్పుడైనా కింది నుంచి కష్టాల కొలిమిలో నుంచి కింది నుంచి వచ్చిన వాడికి వారసత్వం లేకుండా వచ్చిన వాడికి వేరుగా ఉంటుంది. అంటే మొదటి నుంచి కూడా దూకుడుగా పోయే మనస్తత్వం. దాంతో పాటు ఒకసారి ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, లేకపోతే పార్లమెంట్ మెంబర్ అయినా కూడా ఎన్నడూ కూడా ఆయన మంత్రి పదవి మంత్రి పదవి అంటే ప్రభుత్వంలో ఉండలేదు. ఆయన ఎప్పుడు కూడా ప్రభుత్వంలో చట్టసభలో ఉన్నారు. గతంలో మనం చూసాం. ఇది స్పీకర్ గా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆల్ ఆఫ్ సడన్ ముఖ్యమంత్రి అయినా. ఆయన తండ్రి అమర్నాథ్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేసిన వాడు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ మంత్రిగా చేయలేదు. ఆయన కూడా ముఖ్యమంత్రిగా అద్భుతంగా రాణించారు. ఒక రకంగా చెప్పాలంటే 1.5 సంవత్సరాల్లో సమైక్యవాదాన్ని పేరు తెచ్చుకున్నా, ఏం తెచ్చుకున్నా పాలన విషయంలో మాత్రం ఎంఐఎం అణచడంలో కానీ మీకు కాదు ప్రభుత్వంలో ఒక తనదైన ముద్ర వేశారు. అనుభవం లేకున్నా ఎందుకు పోలుస్తున్నారంటే మనకు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ మంత్రి వర్గంలో పనిచేయలే కనుక అనుభవం లేకున్నా ఫస్ట్ ఆయన కష్టాల కొలిమైంది ఎందుకంటున్నానంటే పిసిసి అధ్యక్షుడు కాగానే పార్టీ ఫిరాయించి పిసిసి అధ్యక్షుడు కాగానే మొట్టమొదటి దెబ్బ ఎవరిది పడ్డది? అందరు సీనియర్లు అందరూ వ్యతిరేకించారు. వెంకటరెడ్డి గారు అయితే కోమరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే 100 కోట్లు ఇచ్చి వచ్చిన సంగతి ఏందన్నాడు కదా. అట్లాగా జానారెడ్డి గారు, కాంతరావు గారు ఒక్కొక్కరిని మెల్లమెల్లగా పార్టీలో పట్టు సాధించే కోసం సీనియర్లు కలిసి వచ్చాడు ఇంటికి వెళ్ళి. అంటే ఎప్పుడు కూడా మన ఏమంటుంది ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలి. ఒకటి గతంలో చంద్రబాబు నాయుడు గనక దేశంలో గనక ఇది మన కూటమి పెట్టినప్పుడు ఎట్లా అందరితో కలపడానికి ఒక అవకాశం. అందుకని జూనియర్ అంటే ఒక్క మాట సార్ ఫోన్ వచ్చింది. నేనేమంటున్నానంటే లక్ష్మణ గారు వినొస్తుంది కదా, కంటిన్యూ చేయండి, వినబడుతుంది ప్లీజ్. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎప్పుడు జూనియర్ గా ఉన్న వాడికి అన్ని అవకాశాలు ఉంటాయి, అందరిని కలుపుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ చిన్న పెద్ద ఉండదు, సీనియారిటీ అడ్డం రాదు. ఆయనకు కూడా పనిచేసినట్టు కొన్ని అవకాశాలు ఎట్లా వస్తాయంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యే ముందు మొదలు పార్టీలో ఎదుర్కొన్న సమస్యలు, పార్టీలో ఎదుర్కోవడంతో పాటు పార్టీలో వరకం చెప్పిన అందరినీ మెల్లమెల్లగా కలపకపోతూ జగ్గారెడ్డి లాంటి వాడికి నేనే ముఖ్యమంత్రిని పొమ్మన్నాడు. రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంతమంది సీనియర్లను ఎదుర్కొని మెల్లగా అధిష్టాన వర్గం దగ్గర ఎప్పుడు కూడా ఇవాళ రేపు జాతీయ పార్టీలకు సమస్య ఏంటంటే ఏమాత్రం అధిష్టాన వర్గానికి కంటకిందుకు మారితే వెంటనే తీసేస్తారు. ఇక్కడ వీళ్ళని ఎదుర్కొంటూనే అధిష్టాన వర్గం దగ్గర మార్పులు పెట్టేశారు. తర్వాత పార్టీని ఏకతాటిపై నడపడంలో, పార్టీనే కాదు మన కేసీఆర్ గారిని ఎదుర్కోవడంలో తనకు మార్క్ వేసుకొని పోయిండు. కొందరు విమర్శించినా సరే తను మార్క్ వేసుకొని పోయిండు. అదే రకంగా ఒంటరి పోరు చేసిండు. అంటే ఒంటరి పోయింది చాలా మంది గోతులు తీశారు. వీరు అసలు ముఖ్యమంత్రి తర్వాత సంగతి ఈ టర్మ్ గెలవద్దని కాంగ్రెస్ పార్టీ కూడా కోవట్లు కొందరు ఉండేవాళ్ళు. నేను ఆ పేర్లు చెప్పాను, అందరికీ తెలుసు. వాళ్ళందరూ కేసీఆర్ గారిని మెచ్చగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీజేపీలో కూడా ఉన్నారు కోవట్. రాజా సింగ్ అంటాడు కదా ఎప్పటికీ. కనుక ఈ కోవట్లను కూడా ఎదుర్కొని తనదైన రీతిలో చెప్పారు. ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ అవుతుంటే కూడా నా ఫోన్ చేయకండి, వస్తే డైరెక్ట్ కలవండి అని చెప్పి తను చెప్పాడు కదా. అట్లా ఏదైనా సరే తనదైన మార్పులు చూపించుకుంటూ పార్టీ మీద పట్టుతో పాటు ప్రభుత్వం మీద పట్టు ఎప్పుడు వచ్చింది? ఈ 2 ఏళ్లలో మొదటి సంవత్సరం అంతా ఆ ప్రభుత్వం మీద పట్టు రాలే. మొదటి సంవత్సరం అంతా నానా ఇబ్బందులు పెట్టింది ఆయన, నానా కంగాళి చేసిండు. ప్రతిదీ కూడా విమర్శించే ప్రయత్నం పనిచేశారు. ప్రభుత్వంలో జరుగుతున్న నిర్ణయాలు కూడా లీక్ చేశారు. అది దాటి మన జూబ్లీ హిల్స్ ఎన్నికలు గెలిచేదాకా చూస్తే వరుసగా తనదైన ముద్ర వేసుకొని తనదైన పాలన ముద్ర. అట్లాగే రెండోది ఉంటది. ఇప్పుడు చేతల కంటే మాటలు ఎక్కువ చెప్పేవాడు ఎక్కువ నమ్ముతారు ప్రజలు కూడా. అది కూడా చెప్తాను. గతంలో కేసీఆర్ గారిని అట్లే నమ్మిరు, ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా అదే నమ్ముతున్నట్టు. ఎందుకంటే తుంపేళ్ల పాలన చూపెట్టుకునే వాడికి అసలు పని చేయకపోయినా సరే నడుస్తుంది, కానీ ఎక్కువ రోజు నడవదు. కేసీఆర్ గారి మొదటి 5 ఏళ్ళు నడిచింది, రెండో 5 ఏళ్ళకి వచ్చి నడవలేదు. ఇప్పుడు ఈయన కూడా కేసీఆర్ గారు మొదటి 5 ఏళ్ల 10 ఏళ్ళ నాటి పని కనుక తుంపిల పాలన చూపెడుతున్నాడు. పథకాలు అమలైనా కాకపోయినా మేము చేసామంటే డైరెక్ట్ మొండిగా చెప్పేస్తున్నాడు. చూస్తున్నాం కదా, అన్ని అమలైపోయింది చెప్పేస్తున్నాడు. ప్రజలు నమ్ముతలేరు. కానీ మంచి చెట్టు నడుస్తుంది కదా ప్రభుత్వం, ఇంకో 3 ఏళ్ళు ఉంటది కదా ఈ ప్రభుత్వం. ఇంకొకటి సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే
ఈ పార్టీ మీద ప్రభుత్వం మీద పట్టు పెరుగుతున్న కొద్ది మన గ్లోబల్ సబ్మిట్ గానీ ఇప్పుడు మనకి నిన్న ఏదైతే మరి స్పీకర్ గారు తీర్పు ఏదైతే ఇచ్చారో రామ్మోహన్ గారు, నిన్న స్పీకర్ ఏదైతే వెంటనే అందరూ కూడా నిన్న స్పీకర్ ఏదైతే తీర్పు ఏదైతే ఇచ్చారో ఆ తర్వాత ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గారు కావచ్చు రకరకాలుగా ఇది రాజ్యాంగానికి విరుద్ధం అంటూ మాట్లాడుతున్న పరిస్థితి. ఒక రకంగా వాళ్ళు గతంలో చేసిన పరిస్థితులు వాళ్ళందరికీ కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వలేనట్టు నిలబెట్టేసే అనుకోవచ్చా బీఆర్ఎస్ని? గతంలో టీడీపీ నుంచి తీసుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కావచ్చు, గతంలో నుంచి మరి సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ నుంచి తీసుకున్న విధానం కావచ్చు, అవన్నీ తప్పుగా కనబడిన బీఆర్ఎస్కి ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం స్పీకర్ని ఏ రకంగా కౌంటర్ ఇస్తారని ఏం చెప్తారు? ఒక్కొక్కరిని ఎక్కడెక్కడ వీక్ పాయింట్ పట్టుకొని కూడా తెచ్చుకున్నారు వీళ్ళందరినీ కూడా. అవన్నీ కూడా మనకు రాజకీయాల్లో భాగమే అనుకున్నాను. అందుకనే కేసీఆర్ గారు తీసుమార్క అయితే తెలంగాణలో సాగుతుంది. బాబిరెడ్డి గారికి శివకుమార్ గారు బాగా చెప్తుంది. వాడు తీసుమార్క అంటే వాడు బత్తీస్ మార్క చెత్తీస్ మార్క అంటారు కదా, అట్లా. అంటే కేసీఆర్ కి మించి ఈ రాజకీయ వ్యూహంలో కొన్ని జిమ్మికులు చేస్తున్నాడు. లేకపోతే రాజకీయాల్లో జిమ్మికులు చేయకుండా నిజాయితీగా మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాగాను కిషన్ రెడ్డి గారు లాగా ఉంటే నడవదు ఇప్పుడు పరిస్థితి. అంటే వాళ్ళిద్దరు ఉదాహరణ చెప్పినంటే సాఫ్ట్ అని ఒక ఉద్దేశం కనుక. అదే కోమటిరెడ్డి బ్రదర్స్ మన స్ట్రాంగే, కానీ వాళ్ళ పప్పులు ఉడకవు అన్నిసార్లు. ఇప్పుడు సాఫ్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే అంతే ఉంటారు, అక్కడ ఆగుతారు, దాడిపోరు. అందుకనే రేవంత్ రెడ్డి గారి ప్రస్థానం ఒకసారి చూసుకుంటే జెడ్పీటీసీ నుంచి వాళ్ళ ముఖ్యమంత్రిగా చూసుకుంటే ఈ 2 ఏళ్లలో మంచి ఎదిగిండు. ఒదిగి ఉండడం కంటే ఎదిగితే ఇంకా ఏమంటారు. రైట్ సార్, రైట్. మళ్ళీ మాట్లాడతా సార్, మరి కాసేపట్లో మాట్లాడతాం. మనం శివలాల్ గారితో మాట్లాడదాం. శివలాల్ గారు ఎస్ సార్, ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. రామ్మోహన్ గారు అక్కడ ఏదో డిస్టర్బెన్స్ ఫోన్ వస్తున్నాయి. ఒకటే నిమిషం మాట్లాడి నేను డిస్కనెక్ట్ అవుతా. 2 విషయాలు. ఒకటేమో ఈయన పట్టు పెంచుకున్నాడు, ఈ పట్టును నిలబెట్టుకుంటాడా లేదని ఒట్టే ముఖ్య సమయం అంటున్నా నేను. బీఆర్ఎస్ కి ఎంత పరీక్ష సమయం, బీఆర్ఎస్ ఇంటిపోరు ఉన్నది, పెద్ద ఎత్తున ఇంటిపోరు నడుస్తున్నది వాళ్ళకి. కనుక ఇంటిపోరు వల్ల బీఆర్ఎస్ వీక్ అయింది, గుండెల మీద కుంపట్లాగా బిడ్డ కూర్చుంది. కనుక కేసీఆర్ గారు అంపశయ మీద భీష్ముడు ఎట్లా ఉండి అట్లున్నట్టు ఈ మాట అంటున్నాను నేను. ఎందుకంటే చనిపోతారు అంటలేదు నేను. అంపశయ మీద భీష్ముడు ఎట్లా చాలించుకొని ఎట్లా ఉన్నాడో అనే పరిస్థితి. రైట్. ఆయన తన ఇంటి పోరు చక్కదించుకోవాల్సిన బాధ్యతనేమో అక్కడ పడ్డది. ఇంటి పోరులో చిక్కిపోయింది కేసీఆర్ గారు. ఇక్కడనేమో ఇంటి పోరు సమస్య పోయి ఇప్పుడు ఏమైంది, అధికార పోరు మొదలవుతుంది. అధికార పోరును తట్టుకోవడానికి తను చేసే జిమ్మికులలో మొట్టమొదటి రామ్మోహన్ గారు ఇంకొకటి కూడా, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్న కేసీఆర్ మరి ఇన్ని సంవత్సరాల పాటు ఇప్పటి వరకు యాక్టివ్గా లేకపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీకి నిరాశ నిర్లిప్తలోకి వెళ్ళిపోవడం కారణం అనుకోవచ్చా? పార్టీ కష్టాల్లో ఉన్న టైంలో ఆయన బయటికి రాకపోవడం